కలెక్టర్ గారికి ఎందుకు ఇచ్చినంటే అరే పొద్దున్న లేస్తే అమ్మాయిలు కష్టపడతారు, ఇంట్లో అమ్మ బోల్ తోముతుంటే సహకరిస్తారు, అమ్మ బట్టలు ఉతికితే సహకరిస్తారు, ఉదయం లేచి ముగ్గేస్తారు, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వస్తారు. కష్టపడే వాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అనుకోరు, అబ్బాయిలు కష్టపడతారు ఎక్కువ, అబ్బాయిలు కూడా కష్టపడతారు. కాబట్టి ఆ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజరాబాద్లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్లో ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. మనం ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్ అండి. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బంపర్ ఆఫర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాలలో చదవటం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేటోళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీడీ లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు, ఎందుకంటే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 3 ఎవరికి వస్తాయి అవి? మనకు ర్యాంక్స్ వచ్చినా మనం పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మన ర్యాంకులు కొనుక్కుంటలేం, మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇవాళ అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్లో గీతాభవన్ స్వీట్ హౌస్ పోయాను నేను సార్. అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. అన్న నమస్తే అంటే నమస్తే, ఎడొచ్చినామంటే అన్న స్వీట్లు కొనుక్కుంటున్నా అన్నాడు. దేనికి అన్న ఈ పాకెట్స్ దేనికి? ఆ స్వీట్ ప్యాకెట్లు అంటే అన్న ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ముందు తెలుస్తుంది ఎవరికైనా? నేను అనుకున్నాను ఎట్లా తెలుస్తుందా అంటే లేదన్నా మాకు వస్తుందని అన్నాడు. నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా స్కూల్కు 6th ర్యాంక్ వచ్చేది. ఆ ర్యాంకు సాధించినట్ట, ర్యాంకు కొన్నట్ట, సాధించినట్ట కొన్నట్ట. ఆ ర్యాంకులు మనకు అవసరమా? మన పాఠశాల ఉపాధ్యాయులు అట్లా వేస్తారా? మీ ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా? ఏమంటారు? కష్టపడి చదువుకోండి, ర్యాంకులు పొందాలి, మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళే ఆదర్శం. ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వరకు గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు. కరీంనగర్లో చాలా మంచి సేవలు అందించారు, చాలా మంచి సేవలు అందించి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ ఇవాళ సమాజానికి సేవలు చేస్తున్నారు. ఒక లక్ష్యం వరకు ఎస్ నేను కలెక్టర్ కావాలి, సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని ఇవాళ టీచర్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఎంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి. మన గరీబ్ అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే. నా లక్ష్యం ఏంది? ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ గ్రూప్ రాసి మళ్ళీ ఐఏఎస్ అయ్యారు. వీళ్ళ ఆదర్శం మనకు. మీ సిపిఆర్ కూడా అంతే. మీ సిపిఆర్ కూడా ఒక వెటరీ డాక్టర్ అనక లేదు ఐపీఎస్ కావాలి, నేను ఐపీఎస్ అయ్యి నేను పోలీస్ అయ్యి ఈ సమాజానికి సేవ అని చెప్పి ఈ ప్రజలు రక్షించాలనే ఉద్దేశంతో వారు కూడా ఒక వెటరీ డాక్టర్ అయ్యి ఇవాళ ఐపీఎస్ అయ్యి మన సిపిఐ ఉన్నారు. వీళ్ళందరూ ఆదర్శం మనకు. ఇలా బుక్స్ చూస్తాం మనం. ఇలా అంబేద్కర్ చరిత్ర తెలుసు. అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. అంబేద్కర్ అందరూ అవమానించారు. స్కూళ్ళకి రానియలే, గుళ్ళకి రానియలే,
బుక్స్ ముట్టనియలే, స్కూల్లో సపరేట్ చేరేసిర్రు, బట్టలు లేవు, చదువుకుందామంటే బుక్స్ లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. ఇలా సమాజం హేళన చూస్తుంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని హేళన చూస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ నిరాశపడలే, నిస్పృహకు లోను కాలే, ఎక్కడ వెనుకడి ఏలే. ఈ సమాజానికి నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి, నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళన చేసిరో వాళ్ళకు కనువిప్పు గల విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలామంది హేళన చేశారు, ఈ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశం ప్రధాని అవుతారని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ప్రచారంగా వచ్చినటువంటి వ్యక్తి, దేశానికి సేవ చేయాలి, ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గల్లాగరేసుకొని తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చూస్తున్న విషయాన్ని గురించి వీళ్ళు మనకు ఆదర్శం. మనకు